రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ముందుగా ప్రకటించిన విధంగా జూలై 31 వరకు ఓటర్ల జాబితాకు సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియ జూన్ నుంచి ప్రారంభం చేసి పూర్తి చేశామని, మళ్లీ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూలై 31 నుంచి ఆగస్టు 28 వరకు ఓటర్ల జాబితాలో చేర్చుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇప్పుడు ఇంకా ఎవరైనా ఓటర్ల జాబితాలో పేర్లు లేదా ఫోటోలు మార్పులు చేర్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు సెప్టెంబర్ 28 వరకు గడువును ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఎవరైనా తమ ఓట్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే గతంలో వారు వినియోగించుకున్న ఎన్నికల కేంద్రం నంబర్ వారీగా లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్సైట్లో చూసుకోవచ్చని తహసీల్దార్ అరుణ్ చంద్ర తెలిపారు. అలాగే మండలంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో విలువైన గ్రావెల్ మట్టి తరలించుకుపోవడంపై VMRDA అధికారులకు సమాచారం ఇచ్చామని, వారితో సమీక్షించి చెక్పోస్టులు ఏర్పాటు చేస్తామని ఆయన జై భారత్ ఛానల్ ప్రతినిధికి చెప్పారు. జగనన్న కాలనీలో అప్రోచ్ రోడ్లు సైతం గ్రావెల్ మాఫియా రాత్రి వేళల్లో గంగవరం లాంటి మారుమూల ప్రాంతాలను తరలించేందుకు పోవడంతో సబ్బవరం పోలీస్ స్టేషన్ అధికారులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. నిజానికి మైనింగ్ అధికారులు కళ్ళల్లో కారం కొట్టిన విధంగా సాగుతున్న గ్రావెల్ తరలింపును ప్రత్యేక చర్యల ద్వారా కట్టడి చేయాలని నిర్ణయించినట్టుగా ఆయన స్పష్టం చేశారు. నుంచి 24/7/2026 వరకు జరిగింది. సార్ మళ్ళీ చెప్పండి. హౌస్ టు హౌస్ విజిట్స్, ఎన్యుమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషను, కలెక్షను, డిజిటలైజేషను ఇవన్నీ కూడా మనకి 15/6/2026 నుంచి 24/7/2026 వరకు జరిగింది. అలాగే రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, గతంలో మనకి 1500 ఓటర్స్కి ఒక పోలింగ్ స్టేషన్ ఉండేది. అది మళ్ళీ రివైజ్ చేసి 1200 ఓటర్లకి ఒక పోలింగ్ స్టేషన్, అది దాడితే కొత్త పోలింగ్ స్టేషన్ మంజూరుకి ఎలక్షన్ కమిషన్ వారు గైడ్లైన్స్ ప్రకారం మనం కొత్త 2 పోలింగ్ స్టేషన్లు అప్రూవ్ చేశారు ఎలక్షన్ కమిషన్. ఒకటి 36, ఇంకోటి 69. ఆ 2 కొత్త పోలింగ్ స్టేషన్ వస్తున్నాయి. అంటే మనకి గతంలో 68 ఉండేవి, ఇప్పుడు 70 సబ్బవరం మండలం సంబంధించి. అలాగే డ్రాఫ్ట్ పబ్లికేషను, అంటే మనకి ఏవైతే ఎలక్ట్రల్ రోల్ డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ పబ్లికేషన్ ఉందో 31/7/2026 పబ్లిష్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు 31/7/2026 నుంచి 30/8/2026 వరకు ఏవైతే మనకి ఒకవేళ ఎలక్ట్రల్ రోల్లో పేర్లు లేకపోవడం, ఆ అబ్జెక్షన్స్ అన్నీ కూడా రిసీవ్ చేసుకోవడం, ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. అలాగే నోటీసులు ఇవ్వడం, ప్రొసీడింగ్స్ ఇవ్వడం అన్నీ కూడా 31/7/2026 నుంచి 28/9/2026 వరకు ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ పేర్లు లేదు ఏమైనా తప్పులు దొరికి ఉంటే వాటి అన్నింటి కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ కండక్ట్ చేసి హీరింగ్ ప్రొసీడింగ్స్ ERO గారు ఇస్తారు, సవరణ చేస్తారు. సో అది ఫైనల్ పబ్లికేషను అక్టోబర్ 3/10/2026 అక్టోబర్ 3వ తారీఖు ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది టైం లైన్స్. వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా మేము అఫీషియల్గా ఈరోజు పంపించాము. కూడా చేసి చెప్తాను, చర్యలు తీసుకున్నాం. MRDAలో హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని టేకప్ చేశారు కాలనీ, కానీ ఆ తర్వాత వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు గగ్గోలు పెడతారు. జిల్లాలు కూడా వేరే అవడం వల్ల అది కొంచెం వేరే అవ్వడం వల్ల కొంత కోఆర్డినేషన్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అయితే ఉంది. డెఫినెట్గా నేనైతే వాళ్ళకి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. వాళ్ళకి ఇష్యూ అయితే అప్రైజ్ చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. ఈ ఏవైతే అప్రోచ్ రోడ్లు ఉన్నాయో అవి గ్రావెల్ తవ్వేసి చేస్తానని చెప్పి కంప్లైంట్ వచ్చింది. నేను కూడా లాస్ట్ వీక్ ఫీల్డ్ ఎంక్వైరీ చేశాను. నేను, మా మండల సర్వేరు, మా RI గారు, మా VRO గారు, అలాగే VRE అందరూ కూడా వెళ్ళి చూసాం. అదైతే వాస్తవమే. అది మేము SHO గారికి క్రిమినల్ ట్రెస్పాస్ కింద యాక్షన్ తీసుకోమని ఇప్పుడు ఈరోజే ఉత్తర్వులు లెటర్ పంపిస్తున్నాను. అలాగే మైనింగ్ వాళ్ళకి కూడా పెడుతున్నాను. అలాగే VMRDA, ఎందుకంటే ల్యాండ్ యాక్చువల్గా VMRDA కంట్రోల్, మంది కాదు అది. VMRDA అండ్ విశాఖపట్నం వాళ్ళ కంట్రోల్లో ఉంది. వాళ్ళకి కూడా ఈ రిపోర్టు పంపించడం జరుగుతుంది. ఈరోజు పంపిస్తాం.